హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ ఆఫ్ మై లైఫ్. ఇప్పటి వరకు నా లైఫ్లో నేను చూడని ఒక రెస్టారెంట్ వైబ్ ఇప్పుడు ఈరోజు మా ఆఫీస్ వాళ్ళు టీమ్ లంచ్ ఇక్కడ అండర్ డాగ్స్ రెస్టారెంట్లో, ఇది కూడా వైట్ ఫీల్డ్లో ఏర్పాటు చేయటం జరిగింది. దీని గురించి ఎందుకు నేను ఇంత హైప్ ఇస్తున్నానంటే, మీరు అసలు ఈ ఎంట్రన్స్ దగ్గర ఆ లొకేషన్ ఎలా ఉందో చూస్తేనే అనిపిస్తుంది మనకు. ఇంతకీ మనం బెంగళూరులో ఉన్న రెస్టారెంట్కి టీమ్ లంచ్కి వచ్చామా, లేకపోతే ఫారెన్లో ఉన్న రెస్టారెంట్కి టీమ్ లంచ్కి వచ్చామా అనే ఫీలింగ్. అయితే మేము చూస్ చేసుకున్న ఆప్షన్స్ అయితే టీమ్ లంచ్లో చాలా తక్కువ ఉన్నాయి, కానీ స్టార్టర్స్ వరకు అయితే యావరేజ్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ అద్భుతంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఐపీఎల్ లైవ్ స్క్రీనింగ్ జరుగుతుంది. మా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము టీమ్ లంచ్కి. అయితే ఆ సమయంలో క్రికెట్ మ్యాచ్ లేకపోవడంతో గతంలో జరిగిన మ్యాచెస్ యొక్క రీక్యాప్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ రెస్టారెంట్ వాళ్ళు స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనే విషయాన్ని ఆ రెస్టారెంట్లో అడుగుపెట్టిన తర్వాత నాకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ రెస్టారెంట్ ఒకటే కాదు, బార్ అండ్ రెస్టారెంట్ రెండు ఉన్నాయి. ఇక్కడ తాగే వాళ్ళు ఎవరైనా తాగొచ్చు, కానీ మా టీంకి ఆప్షన్ లేకపోయింది. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మనిషి అనేవాడు ఎక్కడైనా ఒక రెస్టారెంట్లో ఫుడ్ బాగుందంటే మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటారు ఆ రెస్టారెంట్కి. కానీ విచిత్రం ఏంటంటే, ఈ రెస్టారెంట్కి లాస్ట్ క్వార్టర్లో ఆల్రెడీ మా టీం వాళ్ళు వచ్చారు, కానీ నేను మిస్ అవ్వటం వలన నాకు కొత్తగా అనిపిస్తుంది ఈ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అంటే తినుబండారములు చాలా తక్కువగా సర్వ్ చేస్తారు అనే ఒక నెగిటివ్ రివ్యూ వచ్చినా కూడా ఇక్కడికి మళ్ళీ తీసుకొని వచ్చారు మా టీం వాళ్ళు టీం లంచ్కి అందరినీ. ఎందుకు అని అడిగినప్పుడు, అసలు ఆ రెస్టారెంట్లో ఉన్న వైబ్ ఇప్పటిదాకా నేను ఎక్కడా చూడలేదు. ఆ వైబ్ని ఎంజాయ్ చేయడం కోసం ఈ రెస్టారెంట్కి మిమ్మల్ని తీసుకొని వచ్చామని చెప్పారు. ఓహో, అంత బాగా ఉందా అని చెప్పేసి ఒకసారి అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. రెస్టారెంట్ అంతా తిరుగుతూ, వీడియోస్ తీస్తూ, ఫొటోస్ తీస్తూ. నాకైతే అసలు టాప్ నాచ్. ఇప్పటిదాకా నేను ఏ రెస్టారెంట్లో కూడా ఈ రేంజ్ వైబ్ నేను ఎప్పుడు చూడలేదు. ఒక స్పోర్ట్స్ కానీ, లేకపోతే నీట్నెస్ కానీ, లేకపోతే సర్వింగ్ కానీ, లేకపోతే ఏ ఒక్క అంశాన్ని ఎంచుకున్న టాప్ నాచ్ లెవెల్లో, టాప్ రేంజ్లో ఉంది ఇది. అసలు ఉన్న విషయం చెప్పాలంటే, నాకైతే రెస్టారెంట్ వదిలిపెట్టి బయటికి రావాలనిపించలేదు, అంత బాగా అనిపించింది ఈ రెస్టారెంట్ అండర్ డాగ్స్. ఇది వైట్ ఫీల్డ్ దగ్గరలో ఐటీపీఎల్ రోడ్లో ఉంటుంది యాక్చువల్గా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా టీం మెంబర్స్ అంటే మా ప్రయాణికులు ఎవరెవరైతే వర్క్ చేస్తారో అందరూ ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని హాయిగా తింటూ, వైబ్ని ఎంజాయ్ చేస్తూ, టీం లంచ్ ఉండటం వల్ల ఆఫీస్కి రెగ్యులర్గా రాని వాళ్ళందరూ టీం లంచ్కి వచ్చేసి అటెండ్ అయ్యి మాతో కలిసిపోయి మంచి చెడులన్నీ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇది ఒక రెస్టారెంట్ ఒకటే కాదు, ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ రెండు అవైలబిలిటీ ఉన్నాయి. అయితే మాకు ఓన్లీ తినుబండారాలకు వరకు మాత్రమే మా కంపెనీ మేనేజ్మెంట్ మాకు ప్రైజ్ అలొకేట్ చేసింది. కాబట్టి మాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు తాగడానికి సాహసించలేదు. సో అందరూ ప్రశాంతంగా వెళ్ళి తిని వైబ్ ఎంజాయ్ చేసి ప్రశాంతంగా ఆఫీస్కి చేరుకొని, కొంతమంది రెస్టారెంట్ నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయారు. సో హ్యాపీగా ఒక 3 hours ఎంజాయ్ చేసాం అని హార్ట్ పైన చేసుకొని హ్యాపీగా చెప్పగలను నేను. ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు చేసిన ఐటమ్స్లో నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే పేర్లు చెప్తాను. ఫస్ట్ది స్టార్టర్స్లో చీజీ కార్న్ బాల్స్. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను దాదాపు ఒక 7-8 ఐటమ్స్ తిన్నాను అవి. దాని తర్వాత ఫిష్ ఫ్రై చేశారు. దానికి క్లియర్గా నాకు నేమ్ తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉంది. గులాబ్ జామున్ సర్వ్ చేశారు, కానీ అది ఓవర్గా కుక్ అయిపోయింది. సో దాంతోపాటు కాస్తంత ఐస్ క్రీమ్ వేసుకొని తినేసి శుభ్రంగా లాగించేసాము. అయితే ఇక్కడ బిర్యానీ అయితే ఒక ఆంధ్ర వ్యక్తికి
ఆంధ్ర టేస్ట్ తెలిసిన వ్యక్తికి ఏ ఒక్కరికైనా సరే ఇక్కడ బిర్యానీ నచ్చదు, నచ్చబోదు, నచ్చే ఛాన్సే లేదు. దయచేసి బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళొద్దు. ఇక్కడ ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి మొత్తం అలా టెక్ పార్క్ మొత్తం రౌండ్ వేస్తూ చూస్తూ వైబ్ ఎలా ఉందని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఎంత బాగుంది ఇక్కడ అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు. ప్లీజ్